ఈరోజు ఎవరైనా ఈ భారాన్ని మనం గుర్తుపడుతున్నామా? లేదు. ఎంతసేపటికి మన అప్పులు, మన ఆరోగ్యాలు, మన రోగాలు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు, వారి పెళ్ళిళ్ళు, మన తల మీద ఒక భారం దేవుడు పెట్టాడు. అది సువార్త ప్రకటించాలి. కేవలం పౌలు మాత్రమే కాదు, కేవలం పేతురు మాత్రమే కాదు, ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తులు మాత్రమే కాదు, వారి తర్వాత దేవుని పిల్లలుగా పిలువబడుతున్న నీ మీద ఆ భారం ఉంది. మనందరి మీద, ఆ దైవజనుడి మీద ఉన్నటువంటి ఆ స్వార్థ భారం మన మీద ఉంది. ఈ భారాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎంతసేపటికి మనకున్నటువంటి ఈ భౌతిక భారాలే, ఈ భౌతిక బాధలే, ఈ భౌతిక ఇబ్బందులే. ఎంతసేపటికి నేను బాగుపడాలంటే ఏం చేయాలి, నేను ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి, నా పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? ఏ ఒక్కరోజైనా అయ్యా నన్ను రక్షించుకున్నావు కదా, ఇదిగో అన్యులుగా ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, ఎందుకు నన్ను పిలిచావు ప్రభు అని ఏ ఒక్కరోజైనా ప్రార్థన చేసిన అనుభవాలు మనలో ఉన్నాయా?